blinds the minds of people by unbelief. అవిశ్వాసం ద్వారా సైతాను ప్రజల యొక్క నేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. That means they see something in the word of God and they don't believe it. అదేంటంటే దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు చూస్తారు కానీ దాన్ని నమ్మరు. Because the devil shuts their eyes and says, no, that's not true. ఎందుకంటే సైతాను వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలుగజేసి అది నిజం కాదు అని చెప్తాడు. From the beginning of time, ఆరంభం నుండి కూడా, from the time of Adam and Eve, ఆదాము హవ్వల కాలం నుండి కూడా, whatever God says, the devil says, no, it's not true. దేవుడు ఏదైతే చెప్పాడో అపవాది వచ్చి అది కాదు, నిజం కాదని చెప్పేవాడు. You know the first sin mentioned in the Bible? బైబిల్లో ప్రస్తావించబడిన మొట్టమొదటి పాపం ఏంటో మీకు తెలుసా? You know what it is? ఏంటో తెలుసా మీకు అది? It's not the sin of Eve. హవ్వ చేసిన పాపం కాదు. Many people think Eve's sin is the first sin mentioned in the Bible. అనేక మంది అనుకుంటారు హవ్వ చేసిన పాపమే మొట్టమొదటి పాపంగా ప్రస్తావించబడింది బైబిల్లో అని. No. కాదు. The first sin is when the devil told Eve, you will not die. నీవు చనిపోవు అని అపవాది చెప్పినప్పుడు అవ్వకు అదే మొట్టమొదటి పాపము. So the first sin in the Bible was the devil telling a lie. బైబిల్లో ప్రస్తావించబడిన మొట్టమొదటి పాపం ఏంటంటే అపవాది అబద్ధం చెప్పడం. It's based on that Eve disobeyed God. దాన్ని ఆధారం చేసుకొని హవ్వ దేవునికి అవిధేయత చూపించింది. Because the first question the devil asked Eve was, has God really said this? మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అపవాది అడిగింది, దేవుడు నిజంగా చెప్పాడా? Genesis 3 verse 1. ఆదికాండం 3:1. Has God said? దేవుడు దీన్ని నిజంగా చెప్పాడా? When he asks a question like that, he is trying to put some doubt into Eve's mind. అపవాది ఆ విధంగా ప్రశ్న అడిగి హవ్వ మనసులో ఒక అనుమానాన్ని నాటాడు. And when Eve quotes what God has said, దేవుడు ఏదైతే చెప్పాడో అది హవ్వ చెప్పినప్పుడు, God has said, you shall not eat of this, otherwise you'll die. ఈ వృక్ష ఫలములు తినకూడదు, తింటే మీరు చనిపోతారు అని హవ్వ చెప్పింది. What does the devil say? అపవాది ఏం చెప్పాడు? You will not die. మీరు చావనే చావరు. That is the first sin mentioned in the Bible. బైబిల్లో ప్రస్తావించబడిన మొట్టమొదటి పాపం అది. You must not forget this. దీన్ని మీరు మర్చిపోకూడదు. That right from the beginning, ఆరంభం నుండి కూడా the devil always makes you doubt the word of God. దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించేటట్లు చేస్తూనే ఉన్నాడు అపవాది. And when you quote the word of God, he'll say, no, it's not like that. నీవు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు లేదు అది ఆ విధంగా కాదు. No, it won't happen like that. ఆ విధంగా జరగదు. And multitudes of believers are falling for the same thing that Eve fell for. హవ్వ దేంట్లో అయితే పడిపోయిందో అనేక మంది విశ్వాసులు దాంట్లోనే పడిపోతున్నారు. I can give you a few examples. కొన్ని ఉదాహరణలు నేను మీకు ఇవ్వగలను. I'll take just one book, Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రికను తీసుకుందాం. From one letter of just 3-4 pages, ఒక్క పత్రిక కేవలం 3-4 పేజీలు ఉంటుంది. you'll see the number of lies the devil has told believers. విశ్వాసులకు అపవాది ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూద్దాం. For example, ఉదాహరణకు it says here ఇక్కడ in చెప్పబడింది Philippians chapter 2. ఫిలిప్పీ 2. Let's begin with verse 3. 3వ వచనం నుండి ఆరంభిద్దాం. It says here, let every one of you, in the last part of verse 3, regard others as more important than himself. వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. See, some places it's translated wrongly. What he's not saying you should consider that person better than you, but consider that person as more important than you. అంటే ఇక్కడ ఏంటంటే అతడు నీకంటే శ్రేష్ఠుడని కాదు కానీ నీకంటే ప్రాముఖ్యమైన వాడు అని ఎంచాలి. What does yogya mean? Yogya means worthy. Worthy, okay. So, because Jesus did not consider everybody as better than him, they were not better than him. అంటే యేసుక్రీస్తు ప్రభు మిగిలిన వాళ్ళందరినీ చూసి నాకంటే వీళ్ళు శ్రేష్ఠులని అనుకోలేదు, వాళ్ళు శ్రేష్ఠులేం కాదు. We also cannot look at a carnal believer and say, oh, he's better than me. ఒక శరీరానుసారుడైన క్రైస్తవుని మనం చూసి నాకంటే శ్రేష్ఠుడైనా అని మనం అనుకోలేము. So the Bible doesn't ask you to believe a lie. ఎందుకంటే ఒక అబద్ధాన్ని నమ్మమని బైబిల్ మనం అడగట్లేదు. Some people read it as though you must assume everybody is more spiritual than you. కొంతమంది ఈ విధంగా చెప్తుంటారు, నీకంటే అందరూ ఆత్మీయులని నువ్వు అనుకోవాలి అన్నట్టు చెప్తుంటారు. Jesus did not. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా Paul చేయలేదు. also did not do that. He said the Corinthians are all carnal. పౌలు కూడా ఆ విధంగా చేయలేదు, ఎందుకంటే కొరింథీయులందరూ శరీరానుసారులైన క్రైస్తవులు. But everybody you must consider as more important. కానీ ప్రతి ఒక్కరిని నీకంటే వారు ప్రాముఖ్యమైన వారని ఎంచాలి. And Jesus did that. యేసు ప్రభువు ఆ విధంగా చేశారు. The proof is he washed the
disciples' feet. దానికి రుజువు ఏంటంటే శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగాడు. Only a servant will do that. కేవలం ఒక దాసుడు మాత్రం ఆ విధంగా చేయగలడు. Why did he do it? ఎందుకు ఆయన చేశారు ఆ విధంగా? He said, "You are more important. I am only a servant." ఎందుకంటే మీరు నాకంటే ప్రాముఖ్యమైన వాడు, నేను కేవలం దాసుడినే. The amazing thing is, he even washed the feet of Judas Iscariot. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన ఇస్కరియోతు యోధా యొక్క పాదాలు కూడా కడిగాడు. He didn't believe Judas Iscariot was more spiritual than him. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు కంటే ఆత్మీయుడని ప్రభు అనుకోలేదు. He called him a devil. అపవాది అని పిలిచాడు. But as a human being, Jesus said, "I am your servant." కానీ ఒక మనిషిగా నేను నీకు దాసుడిని అని చెప్పాడు. So that teaches us that even if you are the most spiritual person in the world, you take the attitude of a servant even towards unbelievers. అది మనకి ఏం బోధిస్తుందంటే ఈ ప్రపంచంలో కల్లా నీవు అత్యంత ఆత్మీయుడు అయినా కూడా ఒక మామూలు శరీరానుసారమైన క్రైస్తవుడు లేక అవిశ్వాసి ఎడల నీవు అటువంటి వైఖరిని కలిగి ఉండగలవు. That is the spirit of humility which is not found in most believers. అనేక మంది విశ్వాసుల్లో అటువంటి దీనత్వమును మనం కనుగొనలేకపోతున్నాం. And that is why they don't get grace. అందుకే వాళ్ళు కృపను పొందుకోలేకపోతున్నారు. Because God gives grace only to the humble. ఎందుకంటే కేవలం దేవుడు దీనులకు మాత్రమే కృపను అనుగ్రహించగలడు. And one mark of humility is you consider other people as more important. దీనత్వానికి ఒక గుర్తు ఏంటంటే ఇతరులను నీవు నీకంటే ప్రాముఖ్యులుగా ఎంచుతావు. But you know, in our minds, if we have been believers for some time, we begin to think we are very important people. మన మనసులో ఏమనుకుంటామంటే మనం కొన్ని సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉంటే నేను ఎంతో ప్రాముఖ్యమైన వాడిని అనుకుంటాం. And that is the devil who puts that into your mind. ఆ తలంపులు పెట్టేది అపవాదే నీ మనసులో. So the devil will say, అపవాది ఈ విధంగా just చెప్తాడు, like he told Eve, అవ్వకు చెప్పినట్లుగా, has God really said that you must consider others more important? ఇతరులు నీకంటే ప్రాముఖ్యంగా ఎంచమని దేవుడు నీతో నిజముగా చెప్పినా? And you say, yes, it is written like that, Philippians 2:3. అవును, ఫిలిప్పీ 2:3 ఆ విధంగా చెప్పబడిందని అంటాం. And what does the devil tell Eve? మరి అపవాది అవ్వకు ఏం చెప్పాడు? No, it's not like that. లేదు లేదు, ఆ విధంగా లేదు. So same thing he'll tell you. అదే విషయం నీతో చెప్తాడు. No. How can you consider this man as more important? He's a stupid fellow. లేదు లేదు, ఇతడు ఎంత బుద్ధిహీనుడు, నీకంటే శ్రేష్ఠుడని ఎలా నీకంటే ప్రాముఖ్యమైన వాడని ఎలా ఎంచుకుంటావు? Then he'll tell another person. ఇంకో వ్యక్తికి చెప్తాడు, See this person, he's not more important than you. He's a low caste person. How can you consider him more important? చూడు ఈ వ్యక్తిని చూడు, నీకంటే ప్రాముఖ్యమైన వాడు కాదు, తక్కువ కులం వాడు, నువ్వు ఎలా అనుకుంటావు? And so even among Christians you have this caste system. అందుకే క్రైస్తవుల్లో కూడా మనం చూసినట్లయితే కులాలు ఉన్నాయి. He's a low caste. You can't consider him more important. అతడు తక్కువ కులం వాడు, నీకంటే ప్రముఖుడని నువ్వు ఎంచకూడదు. And the devil has succeeded in taking you away from the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యం నుండి నిన్ను దూరంగా తీసుకొని పోయే విషయంలో అపవాది విజయం సాధించాడు. Okay, let me show you another thing. ఇంకో విషయం చూపిస్తాను. Only one letter I am taking, Philippians. నేను కేవలం ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీసుకుంటున్నాను. Philippians 2:14. ఫిలిప్పీ 2:14. Do everything without grumbling or disputing. మీరు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. Without grumbling, without complaining, we must do everything. మీరు సణుగకుండా ఫిర్యాదు చేయకుండా సమస్త కార్యాలు చేయాలి. That means in your home, దీని అర్థం ఏంటంటే మీ there ఇంట్లో must no the sound of grumbling and complaining must never be heard. సణుగులు ఫిర్యాదులు అలాంటివి ఉండకూడదు. Whether about the food, అది ఆహారం విషయం కావచ్చు, or something your wife did not do or did do, లేకపోతే నీ భార్య చేసిన దాన్ని బట్టో చేయని దాన్ని బట్టో, or something your husband did or did not do. లేకపోతే నీ భర్త చేసిన దాన్ని బట్టో చేయని దాన్ని బట్టో. He forgot to buy something you told him to buy on the way back from his office. ఒకవేళ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు ఏదైనా కొనుక్కొని రమ్మని చెప్పొచ్చు, ఆయన మర్చిపోయి ఉండొచ్చు. It's okay, the world is not going to collapse because he did not buy that thing. సరే, ఆయన అది కొనుక్కొని రాలేదు కాబట్టి ప్రపంచం అంతా కూలిపోదు. Can you imagine what a home yours will be if there is no grumbling or complaining, just that one commandment, if you obey? చూడండి, ఈ ఒక్క ఆజ్ఞకు మీరు ఇదే చూపించినట్లయితే, సణుగు ఫిర్యాదులు లేకుండా మీ ఇల్లు ఉన్నట్లయితే మీ ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోండి. Your home will almost be like heaven. మీ ఇల్లు దాదాపుగా పరలోకం వల్లే ఉంటుంది. You think the devil wants that? అపవాది మీరు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడా? No. లేదు. So when you quote the verse like this, ఈ విధమైన వచనాన్ని మీరు చెప్పినప్పుడు the devil says, has God really said that you must do everything without grumbling and complaining? అపవాది అంటాడు, నిజంగా మీరు అసలు సణుగులు ఫిర్యాదులు లేకుండా సమస్త కార్యాలు నిజంగా చేయాలా? You say, yes, Philippians 2:14 says that. అవును, ఫిలిప్పీ 2:14 ఆ విధంగా చెప్పబడింది. And like he told Eve, no, it doesn't really mean that. అవ్వకు చెప్పినట్లు మీకు కూడా అసలు దాని అర్థం అది కాదు. That is impossible.
అది అసాధ్యం. In this wicked world, how can you do that? ఈ దుష్ట లోకంలో మనం ఏ విధంగా చేయగలం? Don't take this word of God and all so seriously. దేవుని వాక్యాన్ని మరీ నువ్వు అంత తీవ్రంగా తీసుకోవాల్సిన పని లేదు. When it says all things, it means generally speaking, don't grumble or complain. సమస్త కార్యములు అంటే అసలు మామూలుగా ఎప్పుడు సనగకూడదని. It doesn't mean all things. అంటే అన్ని అని కాదు. That means once in a while you have to complain because so many things are wrong in the world. ఒక్కసారి మనం సనగొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు, ఈ లోకంలో అన్ని సరిగా జరగవు. All things does not mean all things. సమస్త కార్యాలు అంటే నిజంగా సమస్తం అని కాదు. Okay, then we go further. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే Then we read in Philippians 4 and verse 4. ఫిలిప్పీ 4:4 Rejoice in the Lord always. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. And the devil says, you mean you should be all the time rejoicing? అప్పుడు అవ్వ చెప్తాడు, ఎల్లప్పుడూ ఆనందించాలా? And there are so many problems in the world. ఈ లోకంలో చూస్తే మనకు అనేక సమస్యలు ఉంటాయి. And you tell the devil that the word of God is not saying we must rejoice in our circumstances, rejoice in the Lord. అప్పుడు మన అపవాదికి ఈ విధంగా చెప్పాలి, నీ పరిస్థితులను బట్టి ఆనందించమని బైబిల్లో లేదు, ప్రభువునందు ఆనందించమని ఉంది. He doesn't change. ఆయన మారడు. So we can rejoice in him always. కాబట్టి ఆయన యందు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. Yeah, the devil says, but you got to think about your circumstances also. కానీ అపవాది చెప్తాడు, అవును కానీ నీ పరిస్థితులను కూడా చూడాలి కదా నువ్వు. So don't take all this seriously. ఇదేదో అంత తీవ్రంగా తీసుకోవద్దు. And so we accept a life where we are grumbling, complaining, కాబట్టి అబద్ధాన్ని మనం నమ్మి సనుగుతాం, ఫిర్యాదులు చేస్తాం, looking down on others because of their caste or their intelligence or anything. వేరే వాళ్ళని తక్కువగా చూస్తాం, వాళ్ళ తెలివితేటలను బట్టో కులాన్ని బట్టో. And the joy also goes out of our life. అప్పుడు మన జీవితం నుంచి సంతోషం, ఆనందం పోతుంది. Because the devil has taken away the word of God like he took it away from Eve. ఎందుకంటే అపవాది నీ దగ్గర నుండి దేవుని వాక్యాన్ని తీసివేశాడు, అవ్వ నుండి ఏ విధంగా తీసివేశాడు. Okay, let's go to another verse. ఇంకో వచనాన్ని చూద్దాం. Verse 6. 6వ వచనం. Be anxious for nothing, దేన్ని గూర్చియు చింతపడకుడి, but everything take it to the Lord in prayer. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ నోకలను దేవునికి తెలియజేయండి. And the devil says, like he said to Eve, అప్పుడు అవ్వకు చెప్పినట్లు మరలా అపవాది చెప్తాడు, has God really said you must be anxious for nothing? నువ్వు దేని గురించి చింతపడొద్దని దేవుడు నిజంగా చెప్పాడా? No. లేదు. Don't take all this literally. ఏదో అక్షరానుసారంగా అన్ని తీసుకోవద్దు. Nothing doesn't mean nothing. అంటే ఏమీ లేదంటే ఏమీ లేదని కాదు, దేని గురించి కాదంటే దేని గురించి కాదు. How can you live in the world without being anxious? ఈ లోకంలో అసలు చింతపడకుండా ఎలా బతుకుతాం? I mean, generally speaking, you shouldn't always be anxious, but once in a while you have to be anxious. సాధారణంగా చింతపడొద్దని చెప్పారు కానీ అప్పుడప్పుడు పడొచ్చు. So he has neutralized and cancelled the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని తగ్గించేసి కొట్టివేస్తున్నాడు. He's blinded the minds of people by saying you cannot live this life. ప్రజల యొక్క మనసులకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు, ఈ జీవితాన్ని నువ్వు జీవించలేవు అని. That means you don't believe this is possible. అంటే ఇది సాధ్యమని నీవు నమ్మలేకపోతున్నావు. That is what it means. He has blinded the minds of the unbelieving. అది మనం విశ్వసించకుండా మన కన్నులకు గుడ్డితనం కలుగజేయటం అంటే అది. That is the unbelieving believers. కాబట్టి విశ్వాసులు అవిశ్వాసం కలిగినట్టు.